రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని తెలంగాణ జనసేన కార్యనిర్వాహక ఇన్ఛార్జ్ సాగర్ ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పదవుల కోసం నేతలు ఆరాటపడుతున్నారని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి నెలకొందని అంటున్న జనసేన నేత సాగర్తో మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఈ విధంగా ఈరోజు వరంగల్ నుంచి శ్రీకారం చుట్టినట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం అయితే ప్రముఖ శ్రీనటులు సాగర్ గారు ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ఇలాంటి ప్రణాళికలు తీసుకుంటారని తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఈరోజు జనసేన పార్టీ నుంచి జననాయకుడు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఊరుగల్ల గడ్డపైన ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ అసెంబ్లీలో 2 స్థానాల్లో నిలబడేందుకు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు దీన్ని తెలంగాణ రాష్ట్రంగా ఎలా చూసుకోవచ్చు? డెఫినెట్గా రానున్న రోజుల్లో తెలంగాణలో అన్ని ప్లేసుల్లో జనసేన పోటీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు తన బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికి మేము తెలంగాణ జనసేన ప్రారంభమైంది. డెఫినెట్గా ఈ సమకాలిక ఈ సాంప్రదాయ పార్టీలు పక్కన పెట్టేసి యువత అంతా జనసేనలో చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే వాళ్ళు అనుభవించారు, వాళ్ళు 13 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. తెలంగాణ వస్తే జరుగుతుంది, తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని. మారకపోగా వాళ్ళని దోచుకున్నారు తప్పితే మాయమాటలు చెప్పి ఎవరు వాళ్ళని కనీసం గుర్తించలేదు. సో డెఫినెట్గా వాళ్ళ మార్పు వచ్చింది. ఇక్కడ ప్రాంతీయ భేదాలు కాదు, మా కోసం కష్టపడే నాయకుడు, మమ్మల్ని గుర్తించే నాయకుడు, మా కోసం మౌలిక సదుపాయాలు కల్పించే నాయకుడు కావాలని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి జనసేన తెలంగాణలో వచ్చింది. ప్రతి పార్లమెంట్లో మేము ఈ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఇందిరమ్మ గుళ్ళు ఇండ్లు రాలేదు మాకు. ఇప్పటికిప్పుడు అంటే మా డ్రైవరే ఉంటారు ఇక్కడ, మా డ్రైవర్ తమ్ముడు ప్రశాంత్, ఒక తమ్ముళ్ళ చూస్తాం. వాళ్ళ ఫాదర్ లేడు, వాళ్ళ మదర్ పెన్షన్ రాలేదు. ఇందిరమ్మ ఇల్లు రావాల్సిన ఆమెకు కార్పొరేటరు వాళ్ళకి ఇచ్చుకున్నాడన్న మాకు రావట్లేదు. అంటే ఇంత దౌర్భాగ్యమా? అంటే వాళ్ళ జీవితాలు అతి చిన్న జీవితాలు. నేను చెప్తూ ఉంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళకి ఇచ్చుకుంటే సరిపోద్ది, మామూలు గెలుపులో భాగంగా ఉన్న వాళ్ళకి. ఇక్కడ పేదవాళ్ళకి ఇవ్వాలని పోయింది. అది మాకు దగ్గర చుట్టాలకు ఇచ్చుకుంటే మమ్మల్ని గెలిపించారు కాబట్టి, మాకు ఆ టైంలో ఉన్నారు కాబట్టి. ఇది కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే లేనుడికి పెట్టాలి, లేనుని దగ్గర తీసుకోవాలి. మీ నిధులన్నీ ఎవరికి ఖర్చు పెట్టాలి? మన ఇంట్లోకో లేకపోతే మన చుట్టాలకు కాదు కదా. లేనుని ఖర్చు పెడితే వాళ్ళకి కదా నువ్వు రాజకీయాలకు వచ్చినందుకు నువ్వు చేసుకునే సేవ. సో ఇలాంటి చాలా ఉంటాయి. ఇది చిన్న విషయం. ఇక రకరకాలు ఎలా అంటే ఉద్యమ ఫలితాలు ఈ 13 సంవత్సరాలుగా ఎవరికి అందాయో అందరికీ తెలుసు. ఇది కుటుంబ పాలన అయిపోతుంది. ఏదైతే ఉద్యమము 4 కోట్ల మంది తెలంగాణ వాళ్ళు చేస్తే ఒకరు వస్తున్నారు, 4 కుటుంబాలు డెవలప్ అవుతున్నాయి. ఒకరు వస్తున్నారు, 4 కుటుంబాలు డెవలప్ అవుతున్నాయి. దీనికోసం ఇంతమంది రోడ్లెక్కి ఇంతమంది అమరవీరులు చనిపోయింది దానిక మీ కుటుంబాల కోసం. అది నిలదీయడానికి జనసేన వచ్చింది. డెఫినెట్గా నిలదీసి పెడతాం. ప్రధానంగా కుటుంబ పాలన విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ అయితేనేమిటి, కాంగ్రెస్ ఉంది, 2 కూడా పోటాపోటీగా కుటుంబ పాలన మీదే కొనసాగుతున్నట్టుగా మనకు రాజకీయ పరిణామాలు అవుతుంది. ఈరోజు వరంగల్లో ప్రధానంగా చూసుకుంటే కూడా కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమ్మరులు నింపుతాయి. అంటే జనాల సంబంధించిన అవసరాలను పక్కన పెట్టి పదవుల కోసం ఆరాటపడుతున్న పార్టీలకు మీరు ఏం చెప్తారు? అదే అన్న, ఇలాంటి ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జరుగుతుందో విభేదాల, నాట్ ఓన్లీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఒకరు కాదు, కొండా సుస్మితనే కాదు, చాలామంది ఎదురు తిరుగుతున్నారు. అంటే వీళ్ళకి అలవాటైపోయింది ఏంటంటే పదవులు రావాలి, ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దోచుకోవాలి. అందరూ అదే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకి ఏం చేయాలని ఎవరు ఆలోచించట్లేదు. ఏంటంటే కులం కార్డు వాడుతున్నారు, మతం కార్డు వాడుతున్నారు. కానీ ఇది కాదు, మన ప్రజలకు ఏం చేసామని ఒకరిని పెట్టి మీరు మైక్ పెట్టి అడగండి, మీరు ఏం చేశారమ్మా? ఎమ్మెల్యే పదవులు, మీరు ఇచ్చిన మినిస్టర్ పదవులు, మీరు ఇచ్చిన ఏం లేవు. పబ్లిసిటీ కాదు, రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు, సంపాదించడానికి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే సేవ చేయండి. ఒక 5 సంవత్సరాలు ఎంత చేయగలతో చేస్తే ప్రజల దగ్గర మీరు పోవడం లేదు, వాళ్ళే దగ్గరకు వస్తారు. తెలంగాణలో మార్పు తీసుకొచ్చేందుకే ఈరోజు జనసేన పార్టీ ముందుకు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులు చెప్తున్నటువంటి అంశం అయితే వస్తుంది. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి సెగ్మెంట్లు ఏదైతే మహబాద్, వరంగల్ సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో అనేక కీలక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ప్రజలకు కావాల్సినటువంటి చేరవేసే విధంగా జనసేన పార్టీ ముందుకుంటుందని చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి ప్రధాన అజెండా అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ